అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా చూసుకోండి ఒళ్ళు మండిపోద్ది పాపకి డైరెక్ట్ గా. ఇప్పుడు ఆ బక్కదాయి కొత్త సలును పెట్టి బాగా కిటకిటలాడుతోంది కదా, అక్కడికి వెళ్ళిపోయి మొహానికి వేసి చంపకేసి పెళ్ళుని కొట్టిద్ది. దెబ్బకి నోట్లోంచి రక్తం వచ్చేస్తుంది ఒక్క దెబ్బకే. దాని తర్వాత సలున్ అంతా ఇరగొట్టేస్తా సామాన్లని పాడు చేసేస్తూ ఉంటది అమ్మాయి లోపల. ఇప్పుడు బక్కదా ఏం చేయాలో తెలియక పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోతే బైక్ వచ్చి దడేలను గుద్దిద్ది. దీని మొహం మీద నవ్వు కాకుండా ఇంకొక ఎక్స్ప్రెషన్ చూస్తా అనుకోలేదు. ఆ చేతబడంకులు వాడి మాట వినే బదులు ఈ పనేదో ముందే కానీ చేసేసి ఉండుంటే ఈ బక్కదాయి భయపడిపోయి ఇవన్నీ చేయడం ఎప్పుడు ఆపేసి ఉండేదేమో. వీళ్ళు ఏం చేయకుండా శాంతం ప్రశాంతం కోంపలోనే ఉంటాం అని చెప్పి సైలెంట్ గా ఉండేటప్పటికి నాకు ఊపొస్తుంది ఇంకా చేద్దాం అని చెప్పి అనుకుంటా పోయింది బక్కదాయి. అప్పుడే వాళ్ళ డాడీ వచ్చి బక్కదాన్ని పట్టుకొని పాపం తిడతా ఉంటాడు. నువ్వు నాకు క్షమాపణ చెప్పేదాకా నిన్నైతే నేను క్షమించాను డాడీ అని చెప్పి వాళ్ళ డాడీని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. తల్లి కూతురు కలిసి పాపం ఏడుస్తా ఉంటది. ఏం చేయాలి అర్థం కావట్లే. వీళ్ళేమో ఇల్లంట పడ్డది. అంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, అసలు వీళ్ళు పోయి కదలట్లేదు కదా. ఇద్దరు కప్పులు బాగానే ఉన్నారు, చదువు నడుస్తుంది, వీళ్ళని వదిలేయచ్చు కదా. ఒక మంచి చేతబడి చేసేవాడిని ఎత్తుక్కోవచ్చు కదా. లేదా నా పాత వీడియోలు ఇండోనేషియన్ మూవీస్ చూడండి, అందులోనే మంచి చేతబడులు ఎన్నో చెప్పాను. ఏంది కష్టం.